మ్యాథ్స్ కాంపిటేటివ్ పర్పస్ కాంపిటేటివ్ పర్పస్. ఇప్పుడు మనం స్క్వేర్ నెంబర్స్ నెంబర్స్ను ఈజీగా ఎలా చేయాలో నేర్చుకుందాం. ఫస్ట్ 5 స్క్వేర్ గురించి తెలుసుకుందాం. 5 స్క్వేర్ అంటే ఎవరికైనా తెలుసు. ఏంటి 5 5 అంటే 5 5 25 అని ఎవరైనా చెప్పగలుగుతారు. కానీ 15 స్క్వేర్ అంటే 15 × 15, దీని విలువ 125 అని చెప్పగలం. ఇది కూడా ఈజీగా చెప్పగలం. ఇప్పుడు 3 అంటే చివరగా 5 ఉన్నప్పుడు దీని యొక్క స్క్వేర్ అనేది ఈజీగా ఎలా చెప్పగలం, ఈజీగా ఎలా క్యాలిక్యులేట్ చేయగలం అనే విషయాన్ని ఇక్కడ మనం నేర్చుకోబోతున్నాం. ఇప్పుడు 25 స్క్వేర్ ఉంది. దీన్ని ఏ విధంగా రాసుకుంటాం? 25 × 25, దీన్ని 625 అని రాయాలి. దీన్ని ఈజీగా ఎవరైనా గుర్తుపెట్టుకుంటే కానీ చెప్పలేం. మనం అప్పుడు ఎలా చేయాలంటే, ఇక్కడ 25లో 2 ఉంది కదా మొదటి అంకె, ఇప్పుడు చివరి అంకె 5 కదా, 5ని కామన్గా ఎప్పుడైనా సరే 25గా రాసేయాలి. 5 × 5 కాబట్టి. తర్వాత ఇక్కడ మొదటి అంకె 2 కదా, 2 తర్వాత ఏ అంకె వస్తుంది? 3 వస్తుంది. ఈ 2ను 3ని క్యాల్కులేట్ చేయాలి, అంటే మల్టిప్లై చేయాలి. 2 × 3 ఎంత వస్తుంది? 2 3 6 వస్తుంది. సో దీని ఆన్సర్ 625. అలాగే నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఎంత? 25 తర్వాత 35. ఇప్పుడు 35 వాల్యూను ఈజీగా ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం. ఇప్పుడు 35 × 35. ఇప్పుడు 35లోని చివరి అంకె ఎంత? 5 కాబట్టి 5 × 5 క్యాలిక్యులేట్ చేస్తే, దట్ మీన్స్ మల్టిప్లై చేస్తే 25 రాసుకున్నాం. ఇది చివరిగా ఉంటుంది ఎప్పుడైనా సరే. 25 అనేది కామన్. ఈ 5 చివరి అంకెలు 5 5 5 5 ఉన్నదానికి చివరిగా 25 అనేది కామన్గా వస్తుంది అనే విషయాన్ని మనం గమనించాలి. ఇప్పుడు చివరి అంకెలు 2 అయిపోయినాయి. మొదటి అంకెలు ఏ వస్తాయని మనం చూస్తే 3 తర్వాత ఎంత వస్తుంది? 4 వస్తుంది. ఇప్పుడు 3 × 4 మల్టిప్లై చేస్తే ఎంత? 3 4 12 అంటే 1225 దీని ఆన్సర్ వస్తుంది. 12 25 ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు 5th చూద్దాం. 35 తర్వాత 45 స్క్వేర్. 45 × 45 చేద్దాం. 45లో 5 5 చివరి అంకెలు గుణకారం మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది? 5 5 25 వస్తుంది. 4 తర్వాత ఏ అంకె వస్తుంది? 5 వస్తుంది. 5 × 4 20 అంటే 2025 దీని యొక్క ఆన్సరు. ఇప్పుడు 6th ఇంకొకటి చూద్దాం. నెక్స్ట్ 45 తర్వాత 55 అంటే మనం నేర్చుకునే అంకెలు ఏంటంటే 5 5 5 5 యొక్క స్క్వేర్స్. చివరగా 5 వచ్చే అంకెల యొక్క స్క్వేర్స్ ఈజీగా ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి అని మనం నేర్చుకుంటున్నాం. పెన్ను పేపర్ తీసుకొని రాసేంత టైం మనకు ఉండదు. ఫాస్ట్గా మనం ఇది నోట్లో కూడా మనం మనసులో చేసుకొని క్యాలిక్యులేట్ చేసి ఈజీగా చెప్పవచ్చు. 55 × 55 అని రాసుకోవచ్చు. ఇప్పుడు చివరి అంకెలు 5 5 ఉన్నాయి కదా, చివరి అంకెలు 5 × 5 అవుతుంది 25. అంటే 25 అనేది ఇక్కడ 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 కూడా 25 అనేది కామన్ వస్తుంది. నెక్స్ట్ 5 తర్వాత మొదటి అంకె ఉంది కదా, దీని 5 తర్వాత ఎంత? 6 అంటే 6 5 30 అంటే 3025 దీని ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు 7 ఎగ్జాంపుల్ చూద్దాం. 65 × 65 స్క్వేర్ అంటే 65 × 65 5 × 5 25. ఇప్పుడు మొదటి అంకె ఉంది కదా, దీని తర్వాత ఎంత వస్తుంది? 6 తర్వాత 7 వస్తుంది. ఇప్పుడు 6 × 7ను గుణకారం చేస్తే మల్టిప్లై చేస్తే 6 7 42 అంటే
4225 దీని యొక్క ఆన్సర్ అవుతుంది. 8వ ఉదాహరణ చూద్దాం. 75 స్క్వేర్. 75 స్క్వేర్ని ఏ విధంగా రాద్దాం? 75 ఇంటూ 75. ఇప్పుడు రెండు చివరి అంకెలను మల్టిప్లై చేస్తే 5 5 జా 25. 7 తర్వాత ఎంత వస్తుంది? మొదటి అంకె 8 వస్తుంది. ఇప్పుడు ఈ రెండు అంకెలను మల్టిప్లై చేయాలి. 7 ఇంటూ 8 7 8 56 అంటే 56 అంటే 5625. 5625 దీని ఆన్సర్ అవుతుంది. 9వ ఎగ్జాంపుల్ చూద్దాం. 85 ఇంటూ 85 అంటే 85 స్క్వేర్. సేమ్ 85 ఇంటూ 85లో 5 5 25 కామన్ కదా, అంటే 25 కామన్గా రాసేయాలి. ఇప్పుడు 8 తర్వాత 9 వస్తుంది. 8 9 72 అంటే దీని ఆన్సరు 7225 ఆన్సర్ అవుతుంది. ఈ విధంగా మనం స్క్వేర్ నెంబర్ను చాలా ఈజీగా క్యాల్కులేట్ చేసే విధానాన్ని మనం నేర్చుకున్నాం. ఇంకొకసారి చూద్దాం. 5 స్క్వేర్ 25 15 స్క్వేర్ 125 గాను 25 స్క్వేర్ను 625 గాను ఈ విధంగా చాలా ఈజీగా చేసుకుంటూ పోతాం. అలా మనం ఎన్ని చేసినా ఇదే పద్ధతిలో ఫాలో అయితే మనం ఈజీగా వీటి యొక్క ఆన్సర్స్ను తెలుసుకోవచ్చు. ఇంకొకసారి మనం తెలుసుకున్న దీని గురించి. ఈ 25 స్క్వేర్లో చివరి అంకెలు 25లో చివరి అంకెలు ఎంత ఉన్నాయి? 5 5. ఈ 5 5ని మల్టిప్లై చేస్తే 25 వస్తుంది సింపుల్గా. ఇప్పుడు మొదటి అంకె 2 ఉంది కదా, ఈ 2 తర్వాత వచ్చే అంకెను ఈ అంకెతో మల్టిప్లై చేసినాం. 2 3 6 అంటే 625 దీని ఆన్సర్ అవుతుంది. ఈ విధంగా మనం చాలా సింపుల్గా మనం 5 యొక్క స్క్వేర్స్ను 5 చివరిగా 5 వచ్చే అంకెల యొక్క స్క్వేర్స్ను ఈజీగా నేర్చుకున్నాం అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ, బై బై.